మనకి పరిష్కారం యేసయ్య పాదాలే. ఆమేన్. యేసయ్య పాదాలు అన్నప్పుడు ఒక మాట మీకు ఉదాహరణ చెప్తాను, దయచేసి గమనించండి. మరియమ్మ మార్త ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో, ఉన్నారా లేదా? ఉన్నారు. ఆ తమ్ముడి పేరేంటమ్మా? అయితే వీళ్ళ ముగ్గురు చాలా ఆసక్తిగా ఉండేవాళ్ళు యేసయ్య అంటే. యేసు ప్రభువు వీరింటికి ఎప్పుడు వచ్చినా మార్త ఉద్దేశం ఏంటంటే ఈయనకి ఏదైనా ఒక రుచికరమైనటువంటి వంటలు చేసి పెట్టాలి. మరియమ్మ ఆసక్తి ఏంటంటే యేసయ్య పాదాల దగ్గరే కూర్చోవాలి. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ప్రభువా నువ్వు ఏం చెప్తావో నేను దానికి లోబడతాను. ఆశీర్వాదం ఇక్కడే దాగుంది, విధేయతలో, అప్పగించుకోవడంలో ఇక్కడే దాగి ఉంది మన ఆశీర్వాదం. మరియమ్మ యేసయ్య ఆ పాదాల దగ్గర కూర్చుంటే చాలు అనేటువంటి స్వభావం మరియమ్మ. లాజరు చనిపోయిన తర్వాత 4వ రోజున యేసు ప్రభువు వస్తూ ఉన్నారు. లాజరు విషయంలో యేసు ప్రభువు ప్రలాపించారు, దుఃఖించారు అనేటువంటి మాట మనం చూసామన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువు వచ్చారో మార్తమ్మ రావటమే, ఏంటి ప్రభు అప్పుడు మొన్న వచ్చినట్టే బాగుండేది, ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఏంటి అసలు ఆయన చచ్చిపోయాడు, దుర్వాసన కలిగింది, సమాధి ఇప్పుడు తెరవడానికి ఏం కుదరదు అని ఇవన్నీ చెప్తుంటే యేసయ్య అన్ని ఈయన అన్నారు, ముందు మరియమ్మని పిలువ అన్నారు. ఆమేన్. అప్పుడు వెళ్ళి పిలవడానికి వెళ్ళారంట, కొందరు పిలిచారంట. అప్పుడు మరియమ్మ యేసయ్యని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె నేరుగా యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాను. అంత కష్టంలో, అంత ఇరుకులో, అంత సవాల్లో తమ్ముడు చచ్చిపోయి ఉంటే, అంత వేదనలో ఆమెకి ఏం దొరికితే చాలు అనుకుంది? ఆయన పాదాలు దొరికితే చాలు. ఎప్పుడైతే యేసయ్య పాదాల మీద మరియమ్మ కూర్చుందో యేసయ్య అన్న మాట ఏంటంటే రాయిని దొర్లించండి. యేసయ్య పాదాల దగ్గర మరియమ్మ కూర్చుంది. లాజరు బయటికి రాని యేసయ్య మాట విడుదల చేయడానికి మరియమ్మ పాదాల దగ్గర కూర్చోడానికి కుదిరింది. ఆమేన్. చనిపోయిన లాజరు శవంతో బయటికి రాలేదు, జీవంతో బయటకు వచ్చాడు. చచ్చిపోయిన నీ తమ్ముడు లేదా నీ అన్నయ్య, మీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబం ఆత్మీయంగా చచ్చిపోయిన వాడు బయటికి రావాలంటే నీవు యేసయ్య పాదాలు పట్టుకోవాల్సిందే. యేసయ్య పాదాలు తప్ప మరొక దిక్కు మనకు లేని. రక్షించగలిగిన వాడు ఆయనే, కాపాడగలిగిన వాడు ఆయనే, తప్పించగలిగిన వాడు ఆయనే. ఆయనకు దూరం